బాపట్లలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ జరిగింది। ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రులు కొలుసు పాదసారథి, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ సహా కూటమి నేతలు హాజరయ్యారు। గోల్డెన్ క్వాడ్రిలేటరల్ హైవేస్ అంటే ఢిల్లీ, ముంబై, కలకత్తా, మెడ్రాస్ ఇవన్నిటి కూడా కనెక్టివిటీ తోటి చాలా పెద్ద ఎత్తున గొప్ప కార్యక్రమం చేసిన వ్యక్తి వాజ్పేయి గారు। అదే స్ఫూర్తితోటి వాళ్ళ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా రైల్వేస్ ని వందే భారత్ను ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారో మనందరికీ తెలియని విషయం కాదు। ఇలా 1 కాదు 2 కాదు, దాదాపు 8 లక్షల కిలోమీటర్ల పైన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్లు కానీ, అదేవిధంగా 5,000 కిలోమీటర్ల పైన రహదారులు కానీ అన్నింటినీ నిర్మించడమే కాకుండా ఇటు రాజకీయంగా 23 రాజకీయ పార్టీని ఒక తాటి మీద తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వాజ్పేయి గారు। 70 సంవత్సరాల పాటు సామాజిక రాజకీయ జీవితంలో గడిపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన అటల్ బిహారీ వాజ్పేయి గారు। 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ సందర్భంలో ఆ రోజు స్వతంత్ర సేనానిగా ఆ ఉద్యమంలో పాల్గొని జైలు పాలై 6 నెలల తర్వాత బయటకు వచ్చి దేశానికి ఏమి కావాలని, ఏమి ఆలోచన చేయాలని ఆయన ప్రారంభించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క ప్రచారక మారి మొత్తం యావత్ జీవితం బ్రహ్మచారిగా గడుపుతూ దేశాని కోసం నేను సర్వ సమర్పణ కార్యకర్తగా పనిచేస్తానని బయలుదేరి నాడు వాజ్పేయి ముందు చూపుతో నేషనల్ హైవేలు ఏర్పాటు చేయడం వల్లే దేశం ఆర్థికంగా ముందుకు వెళ్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు। అలాగే అణు పరీక్షలు చేయడం వల్ల ప్రపంచంలో ఒక గుర్తింపు వచ్చిందని, భారత్ దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయని ఒక సందేశం ఇచ్చిన నాయకుడు వాజ్పేయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు।